ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయం కూడా ఆయన ప్రత్యక్షపు వాక్కుతో ప్రభు మనలను దర్శిస్తూ ఉన్నాడు. ప్రభు మనలను పలకరిస్తూ ఉన్నాడు. ప్రభు మనలను తట్టి లేపుతూ ఉన్నాడు. ఏ పరిస్థితులకు చింతించకు, ఏ పరిస్థితులకు భయపడకు, ఏ పరిస్థితులకు ఆందోళన చెందకు, నేనున్నాను అని ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలము కూడా ఆయన వాక్యమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనకెంతో పరిచయం ఉన్న మాట. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మరి ఆనందము, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించమని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఎంతో మంది ఈ లోకములో వారికి కలిగి ఉన్న ఆధిక్యతను బట్టి, వారు కలిగి ఉన్న మరి పరిస్థితులను బట్టి, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి వారు ఆనందిస్తూ ఉంటారు. వారి బిడ్డలను బట్టి ఆనందిస్తూ ఉంటారు. వారికి కలిగిన ఆస్తిని బట్టి ఆనందిస్తూ ఉంటారు. వారికి కలిగిన జ్ఞానమును బట్టి, వారికి కలిగిన ఆరోగ్యాన్ని బట్టి. అవును, కానీ ప్రభు అంటూ ఉన్నాడు ఈ ఉదయకాలము, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి అంటూ ఉన్నాడు. దేవుని యందు ఆనందించే అనుభవం ఎంతమందికి ఉన్నది ఈ యొక్క దినాలలో? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు ఎప్పుడు వస్తారు ప్రజలు అనంటే, వారికి సమస్యలు వచ్చినప్పుడు, వారికి రోగాలు వచ్చినప్పుడు, వారికి భయము కలిగినప్పుడు, వారికి దుఃఖం వచ్చినప్పుడు, వారికి అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో అవసరతల కొరకు ప్రభువుని ఆశ్రయించే వారుగా ఉంటారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు ఈ ఉదయకాలం, మీరు ప్రభువునందు ఎల్లప్పుడూ కూడా ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అంటూ ఉన్నాడు. ఆయన మన జీవితాల్లో ఆయన చేసిన రక్షణను బట్టి, ఆయన ఇచ్చిన విజయాన్ని బట్టి, ఆయన ఇచ్చిన విడుదలను బట్టి, ఆయన యందు మనము ఆనందించిన మీదట మన సమస్యలకు విడుదల ఉన్నది, మన రోగాలకి స్వస్థత ఉన్నది, మన దుఃఖమునకు అవును పరిష్కారం ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యలో ఉన్న ఆనందము అటువంటి శ్రేష్టమైన అనుభవాన్ని మనకి అనుగ్రహించడానికి కారణముగా ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో యోబు అనే భక్తుడు ఉన్నాడు. మనందరికీ తెలుసు, యోబు ఎంతో మరి యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, మంచివాడు, గొప్ప పేరు పొందినవాడు, దేవుని దృష్టిలో ఏ నేరము చేయనివాడు, ఏ పాపము చేయనివాడు, ఎంతో మంచి వ్యక్తి. ఒక రోజున యోబు జీవితము తలకిందులుగా మారిపోయింది. ఒకప్పుడు యోబు జీవితము ఎంతో ఉన్నతంగా ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి అనుభవంలో మరి యోబు జీవితము ఒక రోజున అట్టడుగుకు వచ్చేసినది. ఎంతో హీనమైన పరిస్థితికి వచ్చినది. యోబు జీవితము తారుమారు చేసేశాడు సాతానుడైన, అవును ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టుడైన సాతాను యోబు జీవితాన్ని, పచ్చని జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని, ఫలభరితమైన జీవితాన్ని ఒక్కసారిగా గడాంధకారమయం చేసేశాడు, దుఃఖమయం చేసేశాడు. కన్నీరు మరి కన్నీటి లోయలోనికి యోబు జీవితం మార్చబడి ఉన్నది. ఒక్క దినమందే ఆస్తి, ఒక్క దినమందే పిల్లలు, ఒక్క దినమందే తన దేహమంతయు కూడా మొత్తపడిన స్థితిలో యోబు జీవితం ఉన్నప్పటికీ కూడా యోబు ఏం చేశాడో తెలుసా? దేవుని యందు ఆనందించాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించమని ప్రభువు వాక్యము తెలియచేసిన విధంగా, అయ్యో నా పరిస్థితి ఇంత శాపంగా మారిపోయింది, ఇంత దుఃఖకరంగా మారిపోయింది, ఇంత హీన పరిస్థితిలో దిగజార్చబడి ఉన్నది, నా జీవితము ఎందుకు అని ఎప్పుడు యోబు అనుకోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్థితిలో కూడా యోబు దేవుని స్తుతించాడు. ఆ స్థితిలో కూడా యోబు దేవునిలో ఆనందించాడు. ఆ స్థితిలో కూడా యోబు దేవుని స్తుతించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి అనుభవము మనము ఎప్పుడైనా కలిగి ఉన్నామా? మన దుఃఖకర పరిస్థితుల్లో, మనము వేదన చెందే పరిస్థితుల్లో దేవునిలో ఆనందించే అనుభవం మనకున్నదా? ఎంత మాత్రము కూడా మనము అలాంటి అనుభవాన్ని కలిగి ఉండకపోవచ్చు. కానీ ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అవును, ఆనాడు యోబు అలాంటి అనుభవంలో దేవుణ్ణి స్తుతించినప్పుడు యోబు కోల్పోయిన దానికి రెట్టింపు పొందుకున్నాడు. యోబు మరలా శ్రేష్టమైనది దేవుడు అనుగ్రహించాడు, ఇంకా ఘనపరిచాడు యోబును. యోబును చూసి అతిశయించాడు.
అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి యథార్థవంతుడుగా, ఏ పాపము చేయని వాడుగా, నోటితో ఏ వ్యర్థత మాట్లాడని వాడిగా యోబు జీవితం ఉన్నప్పటికీ ఎంతో అవమానం, ఎంతో నింద, ఎంతో సిగ్గు, ఎన్నో అవమానాలు అయినప్పటికీ కూడా యోబు ఎన్నడూ కూడా తన దేవుని యందు తన ఆనందాన్ని విడిచిపెట్టలేదు. దేవుని యందు తన సంతోషాన్ని కోల్పోలేదు. తన ఆత్మలో దేవునితో ఆనందిస్తూనే ఉన్నాడు. దేవుని గనపరుస్తూనే ఉన్నాడు. ఈ ఉదయకాలం ప్రభు మనకి కూడా అటువంటి అనుభవం దయచేయాలని, ఎల్లప్పుడూ దేవా నీ సన్నిధిలో ఆనందించే కృప, నా పరిస్థితులు ఎలా ఉన్నా, నా కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా, నీలో ఆనందాన్ని సాతానుడు నా జీవితంలో నుంచి దొంగిలించకుండా నీ శక్తి చేత నన్ను నింపు, నీ కృప చేత నన్ను నింపు అని దేవుని సహాయానికి మనలను మనం అప్పగించుకుందాం. ఈ మాటలు దేవుడు మన జీవితంలో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య నీ పరిశుద్ధ నామానికి. అవును ప్రభువా, యోబు తండ్రి ఎల్లప్పుడూ నీలో ఆనందించిన అనుభవం, కష్టములో, దుఃఖములో, వేదనలో, నిట్టూర్పులో సమస్తాన్ని కోల్పోయినప్పటికీ కూడా యోబు నీలో ఆనందించాడు. యోబు నిన్ను స్తుతించాడు. యోబు నిన్ను కనపరిచాడు. అవునయ్యా, ఈ ఉదయకాలం నీ మాటలు యెహోవా యందు, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించమంటున్నావు. అవును నాయన, మాకు సంతోషము కలిగినప్పుడే కాదు, మా దుఃఖములో, మా నిట్టూర్పులో, మా వేదనలో, మా ఒంటరితనములో కూడా నీలో ఆనందించే కృప, నిన్ను కనపరిచే కృప, నిన్ను స్తుతించే కృప, నిన్ను ఆరాధించే కృప ఈ ఉదయకాలం నీ బిడ్డలైన మాకందరికీ కూడా అనుగ్రహించండి. యోబు జీవితాన్ని మా ముందుంచావు ప్రభువా. సర్వస్వాన్ని కోల్పోయినప్పటికీ, తన శరీరము కుళ్ళిపోయినప్పటికీ నిన్ను విడిచిపెట్టలేదయ్యా యోబు. మనుషులందరూ విడిచిపెట్టినా, అవును నాయన, యోబు నిన్ను హత్తుకున్నాడు. అయ్యా, యోబుకు అధికమైన సంతోషాన్ని ఇచ్చిన దేవుడో, ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో నీ కార్యాన్ని జరిగించండి నాయనా. నీ బిడ్డలు ఎల్లప్పుడూ నిన్ను ఆరాధించే బిడ్డలుగా, ఎల్లప్పుడూ నిన్ను గనపరిచే బిడ్డలుగా, ఎల్లప్పుడూ నీలో సంతోషించే బిడ్డలుగా నీ బిడ్డల జీవితాలను మార్చండి. తద్వారా వారికి విడుదల, వారి రోగం నుంచి విడుదల, వారి ఆర్థిక పరిస్థితుల నుంచి విడుదల, వారి సమస్యల నుంచి విడుదల. అది ఏ సమస్య అయినా నీలో ఆనందించుట ద్వారా, నిన్ను ఘనపరచుట ద్వారా, నిన్ను స్తుతించుట ద్వారా ఆ సమస్య నుంచి విడుదల పొందుతారు అన్న దృఢమైన నమ్మికతో నీ బిడ్డలను ఆశీర్వదించమని, బలపరచమని, ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతో నీ బిడ్డలను నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.